స్వామి నమస్తే. మీ పేరు స్వామి? నా పేరు మోహన్ లక్ష్మీనారాయణ అండి. ఏం చేస్తారు స్వామి? నేను ఎలక్ట్రానిక్ దాంట్లో పనిచేస్తానండి. విజయవాడ మాది. అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న పర్యటిస్తూ విజయవాడ భవానీపురంలో 42 ఇళ్ళు కూల్చివేత వెనకాల చంద్రబాబు హస్తం ఉంది, లోకేష్ హస్తం ఉందని చెప్పి మాట్లాడుతూ లిటిగేషన్స్ భూములు దోచుకోవడానికే ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి ఏం చెప్తారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అది 1984 నుంచి అది ఒక సొసైటీ దాని మీద కేసు కోర్టులో ఉందండి. అది చాలామందికి తెలియకపోవచ్చు, వీళ్ళకి తెలుసు ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి. సో అది సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కానీ దాని మీద కలుగ చేసుకునే అవకాశం అనేది ఉండదు. ఆల్రెడీ దానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా అయితే దానికి మాకు సంబంధం లేదు కాబట్టి నా కాన్సెషన్లో జరిగింది కాబట్టి దాని మీద మేము కూడా ప్రత్యేక దృష్టి సారించాము. 2-3 సీనియర్ లాయర్లను కూడా నియమించి ఒక కమిటీని వేసాము. మ్యాక్సిమం ఈ నెలాఖరు కల్లా అది ఒక కొలుక్కు వస్తుంది అనుకుంటున్నామని కూడా తెలియజేశారు వారు. అంతేకాని భూములు దోచుకోవడానికి ఏముందండి? ఋషికొండ ప్యాలెస్ లాంటి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కట్టారా? లేదు కదా. అతని జీవితం ఏంటన్నది అందరికీ తెలుసు. కాబట్టే కూటమికి 164 సీట్లతోటి ప్రజాబలంతో గెలిపించారు ప్రజలు. దానికి అనుగుణంగానే ప్రజలు ఆయన ప్రభుత్వం సమర్థవంతంగా నడిపించగలుగుతున్నారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి. అదే అంటే ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి లిటిగేషన్స్ పెట్టి వాళ్ళందరికి వాళ్ళే పెట్టి లేదా ప్రజలను మబ్బు చేసి వాళ్ళు దోచుకోవడానికి లిటిగేషన్స్ యాడ్ చేసి ఇలా చేస్తున్నారు, దోచుకోవడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులు అబద్ధాలు చాలా చక్కగా చెప్తారు, అరటిపండు ఒలిచిపెట్టినంత ఇదిగా. కానీ ఈ వాస్తవాలు కాదండి. ఇంతకుముందు అంటే ప్రజలు నమ్మేవాళ్ళు అండి. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ వాళ్ళు చేస్తున్న అవినీతి పనులు కానీ ఇంకొక 20 ఏళ్ళ వరకు అవి వస్తానే ఉంటాయి తీసే కొద్దీ. ఇక్కడతోనే అంతం కాదండి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలు అవినీతులన్నీ కూడా ఏ శాఖలోకి వెళ్తుంటే ఆ శాఖలోనే బయటకు వస్తున్నాయి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు స్కామ్ చూడనివ్వండి, మద్య స్కామ్ చూడండి, లేదంటే పౌర సరఫరాల శాఖ దాంట్లో కానివ్వండి, ఆడుదాం ఆంధ్రాలో కానివ్వండి, ఏ శాఖలో చూసినా వాళ్ళు చేసిన ప్రతి స్కామ్ ఎక్కడో చోట బయటకు వస్తూనే ఉంది. సో స్కాములు అవినీతి వాళ్ళు చేసి కూటమికి అంటగడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ముఖ్యంగా ఆ భూముల విషయంలో కూడా మాట్లాడుతూ నాకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ నిజంగా సిబిఐ ఎంక్వైరీ మీద గౌరవం ఉందనుకోవచ్చు అసలు? సిబిఐ మీద నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బాబాయ్ హత్య కేసునే కోరేవాళ్ళు. వాళ్ళు దీని మీద కోరటానికి వాళ్ళకి ఏ నైతిక హక్కు ఉందండి? సో వివేకానంద హత్య కేసునే సిబిఐ కోరేవాళ్ళు. రాగానే వాళ్ళు ఎందుకు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మాకు సిబిఐ దర్యాప్తు కావాలని కోరి ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఎమ్మటే సిబిఐ ఎంక్వైరీని వాళ్ళు రద్దు చేశారు. ఇప్పుడు సిబిఐ కోరుతుంది. అది హాస్యాస్పదం అండి. వాళ్ళకి దర్యాప్తుల మీద కానీ కోర్టుల మీద కానీ ఎలాంటి నమ్మకాలు గౌరవాలు కానీ లేవు. ఎందుకంటే 12 కేసుల్లో అతనే ప్రథమ ముద్దాయి. ఆయన కోర్టుకు వెళ్ళట్లా. ఇంకా కోర్టుల గురించి చట్టసభల గురించి వాటి గురించి ఆయన ఏం మాట్లాడతారు? ఏం హక్కు ఉందని మాట్లాడతారు? సో అదే అండి విషయం. అంటే మొన్న జరిగిన పరకామణి కేసు గురించి కూడా అది చిన్న కేసే కదా, $72,000 లేదా $9 కదా అని చెప్పి జగన్మోహన్ మాట్లాడతాం. పేరు నాని కూడా దాన్ని మాట్లాడుతూ దాన్ని జగన్మోహన్ మాట్లాడడం తప్పేముంది, అది చిన్న చోరీయే కదా అని ఆయన మాట్లాడతాం. పక్క దొంగతనం చేసిన అతను కూడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించానని చెప్పి రవి మాట్లాడతాం. వీటన్నిటి మీద ఒక హిందువుగా ఒక స్వామిగా మీరేం చెప్తారు స్వామి అసలు? ఏమంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది అది ఒక ఆంధ్రప్రదేశ్కో లేక భారతదేశానికో కాదండి, ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మికమైన ప్రదేశం అది. అందులో సో వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కాబట్టి చేసిన ఆయన ఎలాగో ఒప్పుకున్నాడు. నేను చేసింది తప్పు అని చెప్పి అతను ఒప్పుకున్నాడు. ఇతను మాట్లాడితే ఏంటంటే $9 70 అసలు ఆ సంఖ్య కూడా తెలియదు. ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉందన్నది కూడా ఆయనకు తెలియదు. సో $9కి $72,000 దీనికి 14 కోట్ల రూపాయలు ఆస్తి రాసిచ్చారంటే ఎవరిది రాసిచ్చారండి? తప్పు చేశాడని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఒప్పుకున్నాడు. శిక్ష అనుభవించడానికి నిన్న కూడా కోర్టు చెప్పింది అది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నది. లడ్డూ గురించి కూడా అంత హేళనగా మాట్లాడారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టుకి సిబిఐ ఇచ్చిన నివేదికలు ఏముంది? లడ్డూ కల్తీ అసలు అది నెయ్యే కాదని చెప్పని కూడా సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. దానికి ఏం సమాధానం చెప్తారు ఈయన?
సో వీళ్ళకి ఎప్పుడు కూడా భక్తుల మనోభావాలతో ఆడుకోవడం చాలా 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 అలవాట్లు మొదటి నుంచి. సో తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు అంటూ లేదండి. అంటే ఆ టైంలో జరిగిన విలేకరు కూడా ఆ కేసు బయటికి తెస్తుంటే అతను కూడా చంపేస్తామని బెదిరించి కాల్స్ రావటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? వారి గవర్నమెంట్లో కానివ్వండి, ప్రస్తుతం కానివ్వండి, వాళ్ళు ఎవరికి రక్షణ ఉందండి? ఎవరన్నా ప్రశ్నిస్తే మద్యం మీద కొంతమంది డ్రింక్ చేసేవాళ్ళు ప్రశ్నించారు, తెల్లారేటప్పటికి వాళ్ళు ఏమయ్యారండి? అట్లాగే మాస్క్ కోసం డాక్టర్ సుధాకర్ గారిని కేవలం నడి రోడ్డు మీద అతన్ని హింసించి పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేశారు అతన్ని. అట్లాంటి వీళ్ళు ఎవరిని ప్రశ్నించినా సరే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? అందులో ఒక ఎస్ఐ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన పనిచేసి వెళ్ళారు. ఆయన ఏ రకంగా కాలం చేశారండి? అతను నిజంగా అతను మృతి మీద దర్యాప్తు చేయాలని ఎందుకంటే అతను మెయిన్ ఎవిడెన్స్. మరి అతను వచ్చారు కాబట్టి అతని ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళు ఎన్నో చెప్తారు ప్రజలకి, అనేక రకమైన మాయ మాటలు చెప్తారు. ఆ మాయ మాటలు ఈయనే 5 సంవత్సరాలు మనం గవర్నమెంట్ను పోగొట్టుకున్న తర్వాత ఈరోజు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. సో దీన్ని పునర్నిర్మించుకోవాలంటే అందరూ కూడా, పెద్ద చిన్న అందరూ కూడా, ముఖ్యంగా యువత ఈ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఇంతకుముందు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. స్వామి ఎలా ఉంది స్వామి? ప్రభుత్వం ఎలా ఉంది అసలు? ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి 18 నెలలు అవుతుందండి. ఈ 18 నెలలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎక్కడికక్కడ కుక్కలు చింపిన విస్తరాకులాగా చేసేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే ప్రతిదీ కూడా పునర్నిర్మించుకొని ఎక్కడెక్కడైతే ధ్వంసం చేశారో దాన్ని పునర్నిర్మించుకొని కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, యువత ఎదుగుదలే ధ్యేయంగా మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, వారి సాయశక్తులు కూడా వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు, ప్రజలు మోసం చేస్తున్నాడు, 420 కేసులు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏ విషయంలో మోసం చేశారండి? ఎక్కడ మోసం చేశారో? చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో పేదలకు పింఛన్లు పెంచుతున్నాం అన్నారు, రాగానే పెంచారు వారు. అట్లాగే గ్యాస్ బండ్ గురించి ఇచ్చారు, అది కూడా సక్రమంగానే వస్తుంది. ఇంకా ఏంటంటే యువతకు ఉద్యోగాలు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చారు, అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. నిన్న లేదు మొన్న ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు దగ్గర 6,000 ఉద్యోగాలు మరి ఈరోజు అందరికీ ఇచ్చారు. మరి ఇంకెక్కడ ఆయన ఎక్కడ మోసం చేశారండి అనుకోవటానికి? ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదండి, ఆయన విజన్ ఉన్న వ్యక్తి, ఒక క్రమశిక్షణ గల నాయకుడు. కాబట్టి గత దగ్గర 40 సంవత్సరాలుగా అతను చాలా చక్కగా పరిపాలన చేసుకొని వస్తున్నారండి. సో మోసం అన్నదే ప్రజలను మోసం. మీరు విజయవాడనా స్వామి? విజయవాడేనండి.